పెను మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల బోత్ పబ్లిక్ గవర్నెన్స్ అండ్ ప్రైవేట్ గవర్నెన్స్, కార్పొరేట్ గవర్నెన్స్ డామినేట్ చేసే పరిస్థితి వస్తుంది. ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణకు 25 years ముందు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఐటీ హాజ్ బికమ్ ఎ రియాలిటీ. ఈరోజు ఐటీతో పోయిన వాళ్ళని ఇంకొక స్టెప్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, మీరు మామూలుగా ఉద్యోగాలు చేయడం కాదు, లేదంటే జాబ్ వర్క్ చేయడం కాదు, ప్రోడక్ట్స్ కూడా ఇన్నోవేట్ చేయాలని చెప్పేవాళ్ళం. అది అయిన తర్వాత నువ్వు ఉద్యోగం చేయడం కాదు, నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలని చెప్పేవాళ్ళం. ఇప్పుడు నువ్వేదో ఐటీ చేయడం కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, క్లౌడ్ మేనేజ్మెంట్ వచ్చింది, డేటా సెంటర్స్ వచ్చాయి, డేటా సైన్స్ వచ్చింది. ఇవన్నీ ముందుకు పోవాలని ఎప్పటికప్పుడు 20 సంవత్సరాల తర్వాత జరిగేటి ముందే చెప్పి దానికి తెలుగు జాతిని సమాయత్తం చేశాం. దానివల్ల ఒక పెద్ద రెవల్యూషన్ తీసుకురాగలిగాం. అయితే ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలు వచ్చినా మామూలు అప్పుడైనా రన్ చేయాలి పార్టీని. ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. మాకు 2 సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు ఖర్చు పెడుతున్నాం. వెల్ విషర్స్ ఇచ్చే డబ్బులు కూడా అకౌంట్ ఫర్ చేసి, అన్ని రాజకీయ పార్టీల మాదిరిగా ఇల్లీగల్ మనీ ఎక్కడ తీసుకోవడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం చూశారు, 160 కోట్ల రూపాయలు బాండ్స్ తీసుకున్నారు. ఎవరి దగ్గర? ఆన్లైన్ గ్యాంబ్లింగ్. గ్యాంబ్లర్స్ దగ్గర డబ్బులు తీసుకొని విలువల గురించి మాట్లాడుతున్నారు. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఊరికే ఇస్తాడు వాడు 160 కోట్లు. 160 కోట్లు ఇచ్చాడంటే నీకు, నువ్వు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కోసం యాక్సెప్ట్ చేశావు, సమయం కోసం వెయిట్ చేస్తున్నావు. అలాంటి దుర్మార్గమైన ఆలోచనలు చేయడం, క్యాసినోలు పెట్టడం, ఇలాంటి నీచమైన పనులు చేయడం చాలా బాధాకరం. అందుకే మేము ఎప్పుడు కూడా ప్రజలపైనే ఆధారపడుతున్నాం. తెలుగుదేశం పార్టీ వల్ల డైరెక్ట్గా అంటే కూడా తెలుగుదేశం పార్టీ పాలసీల వల్ల చాలామంది బాగుపడ్డారు. అలాంటి వాళ్ళు మళ్ళా తెలుగుదేశం పార్టీ వల్ల అనేక వినూత్నమైన పాలసీస్కి నాంది పలకాలన్నా